ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఫుల్ హ్యాపీ నాకు తెలిసి. ఎందుకంటే పెద్ద ఇప్పట్లో రిలీజ్ అవ్వదు, 2027కి వెళ్ళిపోద్ది. 2027లో అందరూ స్టార్స్ వస్తున్నారు కదా, అప్పుడు సంక్రాంతి పురస్కరించుకొని రిలీజ్ చేస్తారు. అసలు ఈ ఇయర్లో రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సే లేదు. ప్రతి సినిమా ముందుకు వెళ్ళిపోయినాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ప్యారడైజ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? అది ఈ మార్చిలో రిలీజ్ అవ్వాలి. కట్ చేస్తే ఆగస్టుకి వెళ్ళిపోయింది. టాక్సిక్ సినిమా, అసలు దీని గురించే మాట్లాడాలి. ఇంత పెద్ద లెటర్ని అయితే మన యష్ బాస్ రిలీజ్ చేసిండు. ఇంకా గొప్పగా రావాలి, ఇంకా గొప్పగా రావాలి, ఇంకా ఇంకా గొప్పగా రావాలి అనేటటువంటి ఆయన అయితే ఆ లెటర్లో పేర్కొన్నాను అనమాట. మొన్న ఎందుకు పోస్ట్ పోన్ చేశారు స్వామి అని అడిగితే, మొన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్స్ ఉన్నాయి, మా సినిమా పాన్ వరల్డ్ ఆడేది కదా, సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆడిపోతే ఇబ్బంది అయితే మా కలెక్షన్స్ తక్కువగా వస్తాయి అనేటటువంటి రీజన్ చెప్పారు. మళ్ళీ జూన్ 4న రిలీజ్ అన్నారు. సరే జూన్ 4న రిలీజ్ అవుతుందంటే మళ్ళీ ఈ విధమైనటువంటి లెటర్ని రిలీజ్ చేసి, ఈసారి ఎందుకంటే ఇంకా గొప్పగా రావాలి, ఇప్పుడు దాకా వచ్చినటువంటి గొప్పతనం మాకు సరిపోదు, ఇంకా ఇంకా గొప్పగా రావాలి అనేటటువంటిది అయితే వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఇంకెంత గొప్పగా చేస్తారా బాబు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, యష్ బాస్కి మ్యాక్సిమం ఆయనకు మనకు భాష అర్థం కాకపోవచ్చు, ట్రాన్స్లేట్ చేసి ఆయన దాకా వెళ్ళేదాకా ట్రై చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బ్రో నువ్వు ఓవర్ చేయకు, నీ వీడియోలు అక్కడ దాకా వెళ్తాయని మీరు అనొచ్చు. ఒకసారి ఇది చూడండి స్క్రీన్ షాట్. కేరళ ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పి, విజయ్ ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా మన వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. సో అలాగే ట్వీట్స్ కూడా వచ్చాయన్నమాట. రావణ్ ఫర్ యూ అన్న, తమిళనాడు ట్విట్టర్ మొత్తం కూడా నువ్వే కనపడుతున్నావు, మామూలుడు కాదని చెప్పి కూడా చెప్తున్నారు. సో మన వీడియోలు తమిళనాడు దాకా వెళ్ళినప్పుడు ఆ కర్ణాటక యష్ బాస్ దగ్గర కూడా వెళ్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆయన మీరు ఏం చెప్తారంటే, మీరు పట్టుమని తీసింది 2వ సినిమాలు సార్, ఎక్కువ సినిమాలు కూడా తీయలేదు. మాకు తెలియకముందు మరి ఏం సినిమాలు తీశారనేటటువంటి సంగతి మాకు తెలియదు, కానీ మాకు తెలిసిన తర్వాత మట్టుకే మీరు తీసిందే 2, KGF 1, KGF 2, ఆ తర్వాత టాక్సిక్. ఇది ఇంకనైనా పోస్ట్ పోన్ చేసుకుంటే మొదలుపెట్టారు. KGF 2 ఎప్పుడు రిలీజ్ అయింది? నాకు తెలిసి అప్పుడప్పుడే నేను యూట్యూబ్లో అడుగు పెడుతున్నా, అప్పుడప్పుడే వీడియోలు స్టార్ట్ చేస్తున్నా. సో నేను యూట్యూబ్ ఇప్పటికి స్టార్ట్ చేసి 3 years పైన అవుతుంది. అంటే 3 సంవత్సరాల క్రితమే KGF Chapter 2 వచ్చింది అనమాట. మరి 3 కాదు 4 సంవత్సరాల క్రితం వచ్చింది. సో మీ ప్రైమ్ టైం అంతా కూడా మీరు వృధా చేసుకోమాకండి, ఎందుకంటే టైం అనేటటువంటిది చాలా విలువైంది. యష్ బాస్ ఇన్ని సినిమాలు తీసిండు అనేటటువంటి గొప్పగా రావాలి, కానీ ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఎలా, పొరపాటున ఇది ఫ్లాప్ అయితే ఏంది పరిస్థితి అనేటటువంటిది కూడా మూవీ టీం ఆలోచించుకోవాలన్నమాట. ఇంకెంత గొప్పగా తీసింది అవసరం అంటే ఇక రుద్దమాకండి, ఇంకా సాగమాకండి, బాగోద్దు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటటువంటి సరైనటువంటి కన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. ఇది మరీ దారుణం అనమాట. ఈ జూన్ 4న రిలీజ్ చేయాల్సింది, ఏమైంది అనేటటువంటిది అర్థమైంది అనమాట. ఓకే, మనకు అది రాకపోతేనే మన పెద్ద సినిమా వస్తుంది, దీనికైతే నేను ఫుల్ హ్యాపీ. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే పెద్ద సినిమా గురించి నన్ను సుకుమార్ గారు మాట్లాడారు, మూవీ టీం మాట్లాడింది, బుచ్చిబాబు గారు మాట్లాడారు. ఆ ఈవెంట్కి అయితే రామ్ చరణ్ గారు రాలేదు. అసలు ఏంటి అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి హైప్కి మరి సినిమా మ్యాచ్ చేసేదా లేదా. అండ్ మన రామ్ చరణ్ అన్న చూసుకున్నట్లయితే ఈ విధంగా 3 వేరియంట్స్లో అయితే కనపడుతుంది అనమాట. ఈ 3 వేరియంట్స్ ఏంది, ఎలా బుచ్చిబాబు దీన్ని లింక్ చేస్తారు అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే చివరిదాకా చూడండి అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే సుకుమార్ గారు మాట్లాడారు. ఆయన ఏమన్నాడో తెలుసా, మన పెద్ది అనేటటువంటిది కమర్షియల్ సినిమా అన్నాడు అనమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా, సెకండ్ హాఫ్ అని చెప్పి ఆయన చెప్పలేదు కానీ మనమైతే అనుకోవచ్చు అనమాట, సెకండ్ హాఫ్ అంతా కూడా ప్యూర్ ఎమోషనల్ డ్రామా అని చెప్పి ఆయన అయితే తెలియజేసింది అనమాట. సో ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ కోసేపు క్రికెట్ ఉంటుంది అనమాట, ఆ తర్వాత లవ్ స్టోరీ ఉంటుందంట. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే అప్పుడు దాకా క్రికెట్ ఆడేటటువంటి వాడు, అప్పుడు దాకా అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి మన పెద్దే సడన్గా రూట్ మార్చే కుస్తీలోకి వెళ్లాల్సిన ఇది ఎందుకు వచ్చింది, ఆ కుస్తీ తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకైతే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో ఏంది, జస్ట్ తను వర్కౌట్ చేస్తుండు, తన బాడీ చూపిస్తుండు అనేటటువంటిదే చూపించారనమాట. కానీ తను ఆ కుస్తీలో వెళ్ళడానికి జరిగినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అక్కడ ఎమోషనల్ సీన్స్ కూడా మామూలుగా ఉండవు అని చెప్పి మనకైతే వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఫస్ట్ ఈ పోస్టర్ చూశారు కదా, ఇందులో చూసుకున్నట్లయితే గాయపడ్డ సింహంలాగైతే మన పెద్ది కనపడుతుండో. అండ్ రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్లో చూసుకున్నట్లయితే గాండ్రించే సింహంలాగా కనపడుతుండో. గాయపడిన తర్వాత గాండ్రిస్తాను అనమాట. సో గాయపడడానికే గాండ్రించడానికి మధ్య జరిగినటువంటి స్టోరీ ఏదైతే ఉందో యూనిక్గా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అంతెందుకు మన బుచ్చిబాబు గారి బర్త్డే అప్పుడు మూవీ టీంకి సంబంధించి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. అక్కడ చూసుకున్నట్లయితే సత్య గాయాలతో కనపడుతున్నాను అనమాట. సత్య చూసుకున్నట్లయితే రై రై రా సాంగ్లో అయితే మనకు చాలా సార్లు కనపడ్డాడు. సో సత్య మన పెద్దిగాడి ఫ్రెండ్ని అంతలా కొట్టారు. ఆ తర్వాత పెద్దిగాడు చూసుకున్నట్లయితే ఈ విధంగా దెబ్బలతో కనపడ్డాడు. నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్ కూడా విపరీతమైనటువంటి దెబ్బలతో కనపడుతుండడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, ఇది మామూలు ఎమోషనల్ ఉండదు, ఫ్రెండ్ కోసం చేసేటటువంటి ఒక త్యాగమై ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ కోసం మనకు చూపించింది కొన్ని క్యారెక్టర్లే, ఇంకేదో డిఫరెంట్ ఉండొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను అనుకునేటటువంటి చెప్తాను ఫ్రెండ్స్, సుకుమార్ గారి మాటలు పట్టాను, బుచ్చిబాబు గారి కాన్ఫిడెన్స్ ప్రకారమైన ఫస్ట్ చూసుకున్నట్లయితే మనోడు క్రికెట్ ఇరగదీస్తారు అనమాట. క్రికెట్ ఆడతారు. సో తన క్రికెట్ మెట్ అయినటువంటి ఒకరిని కుస్తీ ఫైటర్స్ అందరూ కలిసి కొడతారనమాట విలన్. ఆల్రెడీ మనకి విలన్ని చూపించేశారు కదా, విలన్ చూసుకున్నట్టయితే అందరినీ కొట్టేస్తారు. సో తను కొట్టాలని చెప్పి రివెంజ్ తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద అయితే ఫస్ట్ టైం తన్నులు తింటాడు అనమాట. అంటే నార్మల్లోనే కొట్టేస్తారు, కానీ కుస్తీ ఫైటర్ చూసుకున్నట్లయితే బల్క్గా ఉంటారు, బలంగా ఉంటారు అనమాట. వాళ్ళని కొట్టడం అనేటటువంటిది జరిగేటటువంటి విషయం కానే కాదు. సో అక్కడ చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ లీన్ బాడీతో కనపడతాడు, బక్కగా కనపడతాడు. అప్పుడు మన విలన్ అయితే డైలాగ్ వేస్తారు అనమాట, కుస్తీ అంటే బాల్కి ఎదురెళ్ళే బ్యాట్ ఆట కాదురా, ప్రాణాలకి ఎదురెళ్ళేటటువంటి ఆట, దీన్ని నువ్వు ఆడలేవురా అని చెప్పిన తర్వాత అప్పుడు దాకా క్రికెట్నే ప్యాషన్గా అనుకుంది, క్రికెట్నే ప్రేమించినటువంటి మన పెద్ద ఆ క్రికెట్ వదిలేసి మరి కుస్తీలోకి ఎలా అడుగు పెట్టిండు. ఫస్ట్లో కనీసం పహల్వాన్లని కొట్టలేను, ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎత్తి అవతల ఎలా చేసిండు అనేటటువంటి ఒక స్ట్రాటజీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా గట్టిగా మాట్లాడితే కోడి రామూర్తి గారి బయోపిక్ అని చెప్పి కూడా చాలా మంది అన్నారు, దాని గురించి మనం మాట్లాడుకోవాలి అనమాట. సో ఆయన స్టోరీని మిక్స్ చేసి అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి ఒక క్రికెటర్ కదా అండ్ లవ్ స్టోరీ అనేటటువంటిది జోడించి మన ముందు పెడతారు అని చెప్పి బయట బాగా వినపడుతున్నటువంటి వార్తలు అనమాట. ఈ విషయంలో ఏది జరిగినా ఏ ఒక్క పాయింట్ కరెక్ట్గా ఉన్నా కానీ నెక్స్ట్ షోలో ఉంటుంది అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది అనమాట. నేను కూడా పిచ్చ వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే మన బుచ్చిబాబు గారు ఏం టీజర్ రిలీజ్ చేయలేదు, ట్రైలర్ రిలీజ్ చేయలేదు, భారీ ఇది అనౌన్స్మెంట్స్ కూడా ఏమేమి లేదు అనమాట. జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. ఒక్క పోస్టర్కి నిన్న సోషల్ మీడియా ఆల్మోస్ట్ తగలబడ్డది అంటే మీరు నమ్ముతారా? మనం చూడనటువంటి లుక్ కాదు, చూసినటువంటి లుక్కే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీల్ ఎన్టీఆర్ నుండి ఒక షాడో లుక్ వచ్చినప్పుడు ఎలా తగలబడ్డది సోషల్ మీడియా, అలా కూడా నిన్న మ్యాక్సిమం తగలబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. నాకు ఎందుకు ఆశ్చర్యం ఏంటంటే నీల్ ఎన్టీఆర్ అని దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ మనకు రాలేదు, కానీ ఇక్కడ చాలా అప్డేట్స్ వచ్చాయి. రైరా సాంగ్ వచ్చింది, చికిరి సాంగ్ వచ్చింది, ఫస్ట్ గిన్స్ వచ్చింది, ఫస్ట్ పెద్ద పెహల్వాన్ వచ్చింది. ఈ విధంగా సినిమా దగ్గర నుండి 4-5 అప్డేట్స్ వచ్చాయి. తెలిసినటువంటి లుక్నే మళ్ళీ తెలియజేసిన జస్ట్ రిలీజ్ డేట్తోనే ఈ రేంజ్లో హైప్ క్రియేట్ చేయగలిగిందంటే ఈ నెల మొత్తం చూసుకున్నట్లయితే టీజర్స్తో అండ్ సాంగ్స్తో ట్రైలర్స్తో నింపేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు గారు అయితే చేస్తున్నారు అనమాట. ఇక కన్నుల పండుగ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బుచ్చిబాబు గారు మాట్లాడుతూ ఈ మే 30న రానందుకు క్షమించండి, జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి అనేటటువంటి మాట కూడా చెప్పిండు. అంటే ఇప్పుడు ఆయన ఆ విధంగా మాట్లాడడానికి కొద్దిగా బాధపడవచ్చు, లైక్ సినిమా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది, నేను చెప్పినటువంటి రిలీజ్ డేట్గా రావట్లేదు ఏంది అనేటటువంటి బాధ అయితే ఆయన మొహానికి అనట్లా. ఆయన మొహంలో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందన్నమాట, ఖచ్చితంగా ఈసారి కూడా నేను కొడతాను. ఏమో డెబ్యూ హీరో అయినటువంటి వైష్ణవ్తోనే ఆల్మోస్ట్ 100 కోట్లు కొట్టినటువంటి నేను గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్తో 1000 కోట్లు కొట్టాలేనా అనేటటువంటి ధీమా అయితే ఆయన కళ్ళల్లో నాకు కానొస్తుంది. మీరు ఏ ఈవెంట్కి వెళ్ళినా బుచ్చిబాబు గారిని అబ్జర్వ్ చేయొచ్చు, వంగి ఉంటాడు అనమాట, చేతులు కట్టుకొని ఉంటాడు. మన ఈ మధ్యన పెద్ద పెహల్వాన్ చిరంజీవి గారు చూపించేటప్పుడు కూడా ఏదో టీవీ రిపేర్ చేసి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్న మెకానిక్ లాగా తనైతే అక్కడ బిహేవ్ చేసిండు. కానీ నిన్న తను బిహేవ్ చేసినటువంటి విధానం చూస్తే మట్టికి నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. లైక్ ఒక కాన్ఫిడెన్స్, ఈసారి కొడుతున్నావు 1000 కోట్లు కొడుతున్నావు అనేటటువంటి కళ అయితే తన మొహాన కానొచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ కూడా నాకైతే కానొచ్చింది. సో బుచ్చిబాబు గారిని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు అనేటటువంటిది నాకైతే ఫీలింగ్. మనల్ని ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ లెవెల్ సినిమాని మన ముందు పెడతారని చెప్పి మనమైతే వెయిట్ చేయాలన్నమాట. ఈ మంత్లో అయితే బిగ్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయంట, అవన్నీ కూడా దాపెట్టారంట. వాటన్నిటిని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ పెద్ద పెహల్వాన్ కూడా ఏం చూపించలేదు అందులో, జస్ట్ బర్త్డే కాబట్టి ఏదో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయాలి, ఒక చిన్న మ్యూజిక్ కూడా పెద్ద హైప్ గేమ్ లేదు. మ్యాక్సిమం రామ్ చరణ్ అన్న బాడీని చూపిస్తూనే ఎలివేట్ చేసిండు. బాడీని చూపిస్తున్న దానికి ఆ రేంజ్లో గ్రేస్ వస్తే, నార్మల్ పోస్టర్స్కి ఈ రేంజ్లో గ్రేస్ వస్తే, ఇక సినిమాకి ఏ రేంజ్లో వస్తాయి అనేటటువంటిది కూడా నేనైతే మరి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వేరే షేర్ చేయండి. మ్యాక్సిమం అయితే తగలబెట్టేస్తాడు బాక్స్ ఆఫీస్ని, దాంట్లో డౌట్ లేదు, నాది గ్యారంటీ. ఉంటా, బాయ్ బాయ్, నమస్కారం.